హాయ్ గైస్, దిస్ ఈజ్ నవీన్ కుమార్. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఫ్యామిలీ అంతా ఒక చోట కలిసి జరుపుకునే ఒక పండుగ. అండ్ అట్ ద సేమ్ టైం నాకంటూ గుర్తొచ్చేది సంక్రాంతి అంటే సినిమాలే. ఈ సంక్రాంతికి చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు అనేవి రిలీజ్ అవుతున్నాయి. మన తెలుగులోనే కాదు, తమిళ్ అండ్ హిందీ ఆ సినిమాల యొక్క డీటెయిల్స్ అండ్ మన తెలుగులో రిలీజ్ అయిన సినిమాల కోసం కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయిన సినిమాల యొక్క నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనందరికీ తెలిసిందే, ఈ సంక్రాంతి పండుగ 4 తెలుగు సినిమాలు అనేవి రిలీజ్ అవుతున్నాయి. అందులో ఫస్ట్ హనుమాన్ అండ్ గుంటూరు కారం, ఆ తర్వాత సైందో, ఆ తర్వాత నాసామిరంగా. సో ఇందులో హనుమాన్ అండ్ గుంటూరు కారం సినిమాలు అయితే చూసాను. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని అంటే, హనుమాన్ వచ్చేసరికి ఇట్స్ ఎ కంప్లీట్లీ టెక్నికలీ స్ట్రాంగ్ ఉన్న ఫిలిం అండ్ నాకు కూడా చాలా నచ్చింది. అండ్ కమింగ్ టు గుంటూరు కారం, ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫ్యామిలీ ఫిలిం. సో ఇంకా సైందో అండ్ నాసామిరంగా అయితే చూడలేదు. సో ఈ సినిమాలతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అవేంటో కూడా చెప్తాను. తమిళ్లో వచ్చేసి శివకార్తికేయన్ గారిది ఐలాండ్ అనే ఒక సైఫై ఫిలిం అనేది రిలీజ్ అయింది. ఆ ఫిలిం కి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. త్వరలో మన తెలుగులో కూడా రిలీజ్ అవబోతుంది. అండ్ కమింగ్ టు ధనుష్ గారి యొక్క క్యాప్టెన్ మిల్లర్, నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్. సో ఈ సినిమాకి కూడా మంచి రివ్యూస్ వస్తున్నాయి. అండ్ ఈ డైరెక్టర్ ప్రీవియస్ గా తీసిన సినిమా కూడా చాలా బాగుంటది. అండ్ నేను కూడా ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. క్యాప్టెన్ మిల్లర్ వచ్చేసరికి January 25th తెలుగులో రిలీజ్ అవబోతుంది. అండ్ కమింగ్ టు హిందీ ఫిలిం మేరీ క్రిస్మస్, విజయ్ సేతుపతి అండ్ కత్రినా కైఫ్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం, శ్రీరామ్ రాఘవన్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అందాదన్ ఫిలిం తెలుసు కదా, ఆ సినిమా యొక్క డైరెక్టరే ఈ ఫిల్మ్ ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఆల్ ఓవర్ ఇండియా వెరీ ఫ్యూ స్క్రీన్స్ లో అయితే రిలీజ్ అయింది, ఓన్లీ మన తెలుగు స్టేట్స్ లో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు వాచ్ దిస్ ఫిలిం, డోంట్ మిస్ దిస్ ఫిలిం. ఈ ఫిలిం కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ రెస్పాన్స్ బట్టి వీటి బట్టి కాకుండా, నేను చెప్పిన ఈ సినిమాల యొక్క ఫస్ట్ ట్రైలర్ చూడండి. ఆ ట్రైలర్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసింది, నచ్చింది అని అనుకుంటే వెళ్ళండి. రివ్యూస్ ఇవన్నీ ఇట్స్ ఎ సెకండరీ థింగ్. నేను ఏ సినిమా చూడాలి అన్నా నేను పాటించే పారామీటర్స్ ఏంటంటే, ఫస్ట్ ఎనీ ట్రైలర్ ఆర్ ఎనీ సాంగ్ నన్ను ఎగ్జైటింగ్ చేస్తుంది అంటే, ఆ సినిమా బాగాలేదు అన్నా బాగుంది అన్నా నేను డెఫినెట్లీ ఆ సినిమా అయితే చూస్తాను. సో మీరు కూడా ఈ రూల్ మీకు నచ్చితే మీరు అప్లికేబుల్ చేయొచ్చు. డెఫినెట్లీ యూ విల్ గెట్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్. బికాస్ సినిమా అనేది అందరినీ మెప్పించాల్సిన అవసరం అయితే లేదు. ఒక థియేటర్ లో 100 మంది ఉంటే ఒక 50 మందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనల్ టేస్ట్. వాళ్ళు ఎలా సినిమా చూస్తారు అన్న దానిపై డిపెండ్ అయి ఉంటది. బట్ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ గా ఏ సినిమా చూసినా సంథింగ్ లెర్న్ అబౌట్ సమ్ న్యూ థింగ్స్. సో మీరు కూడా ఆ పర్స్పెక్టివ్ లో చూడండి, ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. అండ్ కమింగ్ టు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి, నేను చెప్పిన సినిమాల యొక్క సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చూడండి, మీకు నచ్చింది అని అనుకుంటే డెఫినెట్లీ వెళ్ళండి. ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యొక్క రివ్యూస్ అనేవి పట్టించుకోకుండా గో విత్ యువర్ ఫ్యామిలీ and enjoy the film. Okay, and thank you so much for watching this video. Once again, I wish you very happy Sankranti to you and your family also. Thank you.